నమస్తే ఎందరి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ బీదాతో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ భేటీ, జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై చర్చ. టీడీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి అనిల్, వైసీపీని చూస్తే ఎందుకంత భయమని ప్రశ్న. ఉదయగిరిలోని బాలాజీ ఫుట్వేర్లో అగ్ని ప్రమాదం, 15 లక్షల ఆస్తి నష్టం. ఇందుకూరుపేటలో విషాదం, పాము కాటుతో వ్యక్తి మృతి. ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దినకర్ కి ఆయన ఆత్మీయ స్వాగతం పలికారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ నెల్లూరు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. దినకర్ కి ఎమ్మెల్సీ బీదా ఆత్మీయ ఆహ్వానం పలికారు. జిల్లా అభివృద్ధికి చెందిన పలు అంశాలతో పాటు ప్రభుత్వ పథకాలు అమలుపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీని చూస్తే టీడీపీకి ఎందుకంత వణుకని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. అసలు అవిశ్వాసంపై ఇంకా నిర్ణయం తీసుకున్నదే లేదని, అప్పుడే కార్పొరేటర్లతో పాండిచ్చేరికి కూటమి క్యాంపు రాజకీయాలు ఎందుకని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే టీడీపీకి ఎందుకంత భయమని సూటిగా ప్రశ్నించారు. అసలు అవిశ్వాసంపై ఇంకా నిర్ణయం తీసుకున్నదే లేదని, అప్పుడే కార్పొరేటర్లతో పాండిచ్చేరికి కూటమి క్యాంపు రాజకీయాలు ఎందుకని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరులో గంజాయిపై సంచలన కామెంట్స్ చేశారు. ఇంకా ఏమన్నారో అనిల్ మాటల్లోనే విందాం. జరుగుతున్న తీరు గత 3 రోజుల నుంచి అయితే, ఒక 10 రోజుల క్రితం మా ఇన్ఛార్జెస్ కానీ జిల్లా అధ్యక్షుల వల్ల కూడా మేయర్కి సంబంధించి అవిశ్వాసానికి సంబంధించి మేయర్ అభ్యర్థి మేయర్ అయితే ఉన్నారు, మా పార్టీలో లేరు, అలానే అవతల పార్టీలో లేరు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటం జరుగుతుంది. దానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోబట్టి మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకసారి అందరితో కూడా చర్చించుకుని అందరితో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది వైసీపీకి షాక్ అని, ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండి ఎవరో కూడా కండులు కప్పేసి ఇది వైసీపీకి షాక్ అనే పరిస్థితి జరుగుతున్న పరిణామాలలో, అలాగే మేయర్ ఎన్నికల్లో మేయర్ని దించేస్తుంది, వైసీపీ మేయర్ని దించేసినట్టు జరుగుతున్న పరిణామాలు జరగడం కూడా జరిగింది. అలాగే గత 3 రోజులుగా కూడా చూస్తే కొందరు సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్లని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు, టీడీపీకి చెందిన కార్పొరేటర్లని ఇబ్బంది పెడుతున్నారు, లాక్కోవాలని చూస్తున్నారు, ఎదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు. అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు? గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లన్నీ 0. క్లీన్ స్వీప్ చేయటం జరిగింది. 54 సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే. వాళ్ళని ఏం పెట్టారా, ప్రలోభ పెట్టారా, ఎవరు పెట్టారా, అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు? మీరు చేర్చుకున్నారు. యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దేర్ స్టిల్ వైసీపీ కార్పొరేటర్స్, నాట్ టీడీపీ కార్పొరేటర్స్. తెలుగుదేశం మీద గెలవాల, మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు. వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు? మేము వీరులమే, పులులు, సింహాలుమే, మేము అనుకుంటే ఎవరు ఉండరు, ప్రగల్భాలు పలికేది ఎవరు? అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టిస్తుంది ఎవరు? అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసామనుకున్నారో, పొరపాటు అనుకున్నారో, 3.5 సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది. అంతే, వెంటనే తులుక్కమన్నారు. బలం మీ దగ్గర ఉంది, డబ్బు నారాయణ గారి దగ్గర, వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు. డబ్బు మీ దగ్గర ఉంది, పోలీస్ మీ దగ్గర ఉన్నారు. ఇంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం.
అంటే మీ కార్పొరేటర్ల మీద, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా? మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు 3.5 సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈ రోజు హుటాహుటిన. అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఇంతుండి బలం ఉండి మాకున్నది 11, మీకున్నది 41 అన్నారు. బలం ఉండి మీరు ఈరోజు క్యాంపులకు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తా ఉంది మీరు భయపడుతున్నారు. మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు. అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారనే భయం మొదలైంది అనేది స్పష్టంగా అవుతుంది. పోలీసులు ఈరోజు చెప్తా ఉన్నా, నేను సవాల్ చెప్తా ఉన్నా, పోలీసుని అడ్డు పెట్టుకొని పోలీసుని వదిలేసి ఈరోజు రియాజ్ వాళ్ళ మామని వాకాడ్లోంచి తీసుకొచ్చినారు. వాళ్ళ మామని రామ్కుమార్ రెడ్డి అన్న కూడా వాకాడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఒక పక్క రౌడీలను అడ్డు పెట్టుకుంటా ఉంటారు, గంజాయి. ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, నెల్లూరుకి ఏమైపోయింది, ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఏమైపోయింది, ఇట్లాంటి వాళ్ళని పెడితే ఇలాగే అయిపోయింది. రౌడీయిజం అయిపోయింది, గంజాయిజం అయిపోయింది, కార్పొరేట్ డెలివరీ మ్యాక్. పోలీసులు గంజాయి వదిలేసి ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు రౌడీ షీట్లు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు కేసులు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరున్నారు ఇబ్బందులు పెడదాం, వైసీపీ నాయకులు ఎంతమందిని జైల్లో పెడదాం, మేము సునకానందం పొందుదాం. ఈ పనిలో తప్ప గంజాయి పట్టుకునే వాళ్ళని ఈయన పనులు ఎక్కడున్నారు? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి నిందితుని పట్టుకున్నాడంట. ఏడైనా 5 పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటాహుటిన ఏడున్నాడు రైడ్, బెంగళూరులో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, ట్రైన్ ఎక్కే సినిమా ఏడైనా చూసారబ్బా? నెల్లూరులోనే చూస్తున్నాం. ఎత్తుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న ఒక కేసు పెట్టారు, ఒక ఆయన పోయి ఏమని పెట్టారు, మాకంట ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ఫోన్లు ఇస్తే ఇప్పుడు మేము తీపిమంటారా, మా ఫోన్లలో ఎవరెవరు ఏం ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని అనామకులు, కార్పొరేటర్ అనామకులు ఫోన్ చేసినారు. కొందరు హోదాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిని నేను కూడా స్క్రీన్ షాట్లు తీసి చూపిమంటారా? ఏమేం భాష అంత ఆడ మనిషి అని చూడకుండా నీచమైన భాష మాట్లాడిన నికృష్టప యదవులు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక క్యారెక్టర్ లేని, సంస్కారం లేని, మహిళను చూడకుండా ఫోన్ చేసి మాట్లాడే, ఒక ఏ స్థాయికి ఉన్న ఫోన్ ఎత్తాలంటేనే వాళ్ళు ఇట్లాంటి కూడా అని పరిస్థితికి మాట్లాడుతున్న దిగజారిన, సంస్కారం లేని ఒక యదవులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమమని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. సూళ్లూరుపేటలో జరిగిన ప్రజా దర్బార్లో ఆమె అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి మొత్తం 47 అర్జీలు స్వీకరించారు. తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో ఇటు సంక్షేమం, సమపాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. అధికారులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, పిఎస్సిఎస్ చైర్మన్ ఏజీ కిషోర్, తహసీల్దార్, ఎంపీడీఓ, పలువురు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనము సూలూరుపేట రూరల్లో ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి వారం కూడా శుక్రవారం పూట ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ప్రజలకి గత 10 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలే మా సమస్యలుగా, వాళ్ళ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. దానికోసమే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రజా దర్బార్ కింద గ్రీవెన్స్ తీసుకొని ప్రజా సమస్యలు తీసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్ళడానికే అదే ధ్యేయంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే అన్ని మండలాలు కూడా పూర్తి చేసుకొని ఇక్కడ సూలూరుపేట ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అలాగే టౌన్స్ లో కూడా మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు ప్రతి మండలంని అలాగే ప్రతి గ్రామాన్ని కూడా విజిట్ చేసి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా నోట్ చేసుకొని వాటి పరిష్కారం వైపే ముందుకు వెళ్లే ప్రయత్నం తప్పకుండా చేస్తున్నాం. ఈ నెల 14కి మొత్తం హౌసింగ్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కిచ్చేసి శాంక్షన్లు చేస్తారు. కాబట్టి ఇంకెవరైనా రిమైనింగ్ హౌసెస్ కోసం ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కూడా హౌసింగ్ పెట్టుకునేలాగా నాయకులు కూడా కొంత సర్వే చేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంత కోఆర్డినేట్ చేసుకొని, ఎందుకంటే 14కి మనకు టైం అయిపోతుంది కాబట్టి హౌసెస్ లేని వాళ్ళు కూడా అందరూ ఇల్లులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా గ్రామాలకు వెళ్తుంటే మాకు ఇళ్ల సమస్య అని ఇంకా కూడా చెప్తున్నారు. దయచేసి మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని. అదే ధ్యేయంగా ముందుకు కూడా వెళ్తున్నాం.
హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు తెలిసి బాగానే సర్వే చేస్తున్నారు. ఇంకా కూడా ఎవరికైనా లేకపోతే అక్కడ ఉన్న లోకల్ నాయకులకి చెప్పి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇల్లులు అన్నీ కూడా ఈ నెల 14 లోపు అందరు కూడా పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మనకు చాలా వరకు నీళ్ళ సమస్య చెప్పున్నారు, అవన్నీ కూడా కుదిరి, కడపట్ర, మన్యమొత్తూరు అన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా మీరు అంటే నీటి సమస్య 10 రోజులకు ఒకసారి డ్రింకింగ్ వాటర్ అన్నది చాలా పెద్ద సమస్య వాళ్ళకి. కాబట్టి అవన్నీ కూడా మీరు పైప్ లైన్స్ లేదా ట్యాంక్ కానీ లేదా సంపు కానీ ఎలాంటి అవసరం ఉన్నా సరే కొన్ని ఎమర్జెన్సీ కిందకి ఇప్పుడు కుదిరి చెప్పినట్టు ఎమర్జెన్సీ కింద పెట్టి అవి చేసేయండి. మిగిలిన ఉంటే తర్వాత సెకండ్ ఫేజ్లో మనం పెట్టుకోవచ్చు. మనకు పంచాయతీరాజ్లో ఇప్పుడు రీసెంట్గా మనకు 9 కోట్ల వరకు శాంక్షన్ అయింది. ఏవైతే బాగా డ్యామేజ్డ్గా ఉన్నాయో అండ్ ఎగ్జాంపుల్ అన్నగొండాల రోడ్ ఇవన్నీ కూడా మనకు పంచాయతీరాజ్ కింద మనకు శాంక్షన్ చేశారు. ఇంకా కూడా సెకండ్ ఫేజ్ కింద కూడా కొన్ని రోడ్స్ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నా నియోజకవర్గంలో వచ్చిన సమస్యలు బేస్ చేసుకొని నేను కూడా ఒకటి సెకండ్ ఫేజ్ కింద ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు మనకు 10 సంవత్సరాలుగా పూర్తిగా అసలు ఏ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి చాలా రోడ్స్ పెండింగ్లో అలాగే ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సర్వే చేసి మీరు కూడా ఒక డిపార్ట్మెంటల్ వైజ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అవి అంటే నాయకులతో మాట్లాడినా లేకపోతే మీరు సర్వే చేసుకున్న ఫీల్డ్కి వెళ్తే మనకు తెలుస్తుంది ఏ రోడ్స్ బాలేవో. అవన్నీ కూడా సెకండ్ ఫేజ్ కింద మనం పెట్టుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి నేను ఎక్కువ ఫండ్స్ మన నియోజకవర్గానికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. సో మీరు కూడా అధికారులు కూడా నాకు సహకరిస్తే నా పని కొంచెం ఈజీ అవుతుందని పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఇందుకూరుపేట బీజేపీ కిసాన్ మోర్చాలో నియమితులైన 3 సభ్యులకి మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులు నియామక పత్రాలు అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ ఇందుకూరుపేట మండల కిసాన్ మోర్చాలో 3ను నియమించినట్లు మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ కమిటీలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చేవూరు వెంకట్రావు, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు మారుబోయిన మహేశ్వర్, తాండ్రా వెంకట్రమణలను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారికి శాలువాతో సత్కరించి నియామకాలు అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని శ్రీనివాసులు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కో కన్వీనర్గా మన ఇందుకూరుపేట మండలానికి ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ నుంచి నాకు అప్పగిచ్చిన ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తానని, నా వంతు సహకారంగా రైతులందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఈరోజు కిసాన్ మోర్చ బాధ్యత కైలాస శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఇందుకూరుపేట కొత్తూరు గ్రామంలో మాకు ఒప్పచెప్పారు. ఈ బాధ్యతని మేము రైతులకి అందజేసి ఏమేమి కావాలన్నా ఏమేమి చేయాలన్నా అది మేము మా కైలాస శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడు పదవి కాబట్టి మేము అందరికీ ఆయనకి తెలియపరుస్తాము. ఆయన మాకు జిల్లా రాష్ట్రానికి తెలియపరుస్తారు. శ్రీనివాసరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు, జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల కిసాన్ మోర్చాని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం చేవూరు వెంకట్రావు గారిని మండల కిసాన్ మోర్చా అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా మనకి మారుబోయిన మహేష్ గారిని మరియు రమణ వెంకటరమణయ్య గారిని నియమించడం జరిగింది. తాళ్లపూడి రైతు సేవా కేంద్రంలో రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. రైతులను ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన చెప్పారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను కష్టకాలంలో స్పందించి కూటమి ప్రభుత్వం ఆదుకుందని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నీలా మల్లికార్జున యాదవ్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతులకు సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక టీడీపీ నాయకులు వేనంబాక శ్రీనివాసులరెడ్డి, బీసీసీఎల్ మండల అధ్యక్షులు పల్లికొండ సీనయ్య తదితరులతో కలిసి మల్లికార్జున యాదవ్ రైతులకు వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంతోనే సకాలంలో వరి విత్తనాలు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. రైతులను ఆదుకున్న కూటమి ప్రభుత్వానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని జ్యోత్స్నారాణి, స్థానిక టీడీపీ నాయకులు అల్లంపాటి పరశురాం, పాకల సుధాకర్ యాదవ్, గోనెల శ్రీనివాసులు, గ్రామ వ్యవసాయ సహాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో
మొన్న దింతా తుఫాన్కి జరిగినటువంటి నష్టానికి మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు నియోజకవర్గం మొత్తం పర్యటించి అన్ని మండలాల్లో ముఖ్యంగా మనకి వెంకటాచలం మండలం, పదుకూరు మండలం, ముత్తుకూరు మండలం ఎక్కువగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతుల బాధలు, రైతుల అవస్థలు అన్నీ తిరిగి చూసి నారుమడులు దెబ్బతిన్న వాళ్ళకి ఆ రోజు వెంటనే చంద్రమోహన్ గారు స్పందించి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అచ్చెన్నాయుడు గారికి లెటర్ పెట్టడం, అచ్చెన్నాయుడు గారు సీఎం గారితో సంప్రదించి రైతులకు ఈరోజు నారుమడులు దెబ్బతిన్న వాళ్ళకి 80% రాయితీతో ఈరోజు విత్తనం అందించడం జరుగుతుంది. అంటే 1070 రూపాయలు ఒక బస్తా పడుతుంటే 80% రాయితీ పోతే 850 రూపాయలు మనం 214 రూపాయలకి ఈరోజు ఒక బస్తా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇట్లాంటి వెంటనే స్పందించి ఇట్లాంటి కష్టకాలాల్లో రైతులను ఆదుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం రాజకీయాలు చూస్తే తుఫాను దెబ్బతిని రైతులు ప్రజలు అల్లాడుతుంటే వాళ్ళని పరామర్శించడం కోసం చంద్రమోహన్ గారు ప్రతి మండలం విలేజ్ తిరిగి పరామర్శ చూస్తుంటే ఆ రోజు ఆయన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అంటే తుఫాను వస్తే చంద్రమోహన్ పంట పడినట్టు అంటే రైతుల కోసం ఆయన చూసి కష్టాలు చూడాలా, తెలుసుకోవాలా, ఆ కష్టాల కోసం స్పందించి లెటర్లు పెట్టి ఈరోజు విత్తనాలు సబ్సిడీ తెప్పిస్తే ఈరోజు ఎట్టమింది ఆ నోరు నీకు? ఈరోజు నువ్వు మాట్లాడచ్చు కదా, ఎట్టమింది నా నోరు? తింటున్నావు. ఈరోజు రైతులకు మంచి జరుగుతుంది కదా, ఈ మంచి జరిగిందో చెప్పలేవా? మంచి చెప్పడానికి మాత్రం నోరు రాదు నీకు. ఏదో ఒక బుడద పూయడానికి మాత్రం అయితే రెడీగా ఉంటావు. ముందు పద్ధతి మానుకో. ఈరోజు ఇంకా రైతులను ఇంకా ఆదుకోవాల్సిన అవసరం కూడా ఇంకా ఉంది. చంద్రమోహన్ గారు అయితే అవిశ్రాంతంగా పోరాటం చేస్తుంటారు, రైతుల పక్షాన్ని నిలబడతారు. రాబోయే రోజుల్లో కూడా రైతులకి అండగా ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఉదయగిరిలోని బాలాజీ ఫుట్వేర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చెప్పులు, ఫర్నిచర్ మొత్తం అగ్నికి ఆహుతైపోయాయని షాపు యజమాని తెలిపారు. సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని లబోదిబోమంటున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని బాలాజీ ఫుట్వేర్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో షాపు లోపల ఉన్న చెప్పులతో పాటు ఫర్నిచర్ మొత్తం కాలి బూడిదయ్యాయని షాపు యజమాని తెలిపారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించడంతో సుమారుగా 15 లక్షల నష్టం వాటిల్లిందని లబోదిబోమంటున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పూర్తిగా దగ్ధమయ్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఓ వ్యక్తి పాము కాటుతో మృతి చెందిన విషాద ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చోటు చేసుకుంది. మృతుడు గ్రామానికి చెందిన అల్లవరపు సుబ్బారెడ్డిగా గుర్తించారు. ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ సభ్యుల్ని టీడీపీ నేతలు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని డేవిస్పేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 55 ఏళ్ల అల్లవరపు సుబ్బారెడ్డి అనే వ్యక్తి పాముకాటుతో మృతి చెందాడు. గ్రామస్తుల సమాచారం మేరకు కూలీ పనుల నిమిత్తం పోయి రాళ్లను ఎత్తే సమయంలో పాము కాటు వేయడంతో తోటి కూలీలు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో టీడీపీ మండల అధ్యక్షులు ఏకుళ్లు పవన్ రెడ్డి నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కచ్చిదేవరాయపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న శ్మశాన వాటిక దారి సమస్యకు మోక్షం లభించింది. వాటికకు సీసీ రోడ్డును రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంజూరు చేశారు. గ్రామస్తులు ఆనంకి, టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచ్చిదేవరాయపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా శ్మశాన వాటిక దారి కంప చెట్లతో మూసుకుపోయింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలు స్థానిక టీడీపీ నాయకులు బొల్లునేని ప్రభాకర్, మెట్టుకూరి కృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే వారు ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తెలియజేశారు. మంత్రి వెంటనే స్పందించి రోడ్డు మంజూరుకు కృషి చేశారు. పాతదేవరాయపల్లి నుండి కచ్చిదేవరాయపల్లికి లింకు రోడ్డు కోసం ప్రతిపాదనలు పెట్టగా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని బొల్లినేని ప్రభాకర్ యంత్రి న్యూస్కు తెలిపారు. సీసీ రోడ్డును మంజూరు చేయడంతో గ్రామ ప్రజలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ఒక్క ఆనంతోనే సాధ్యం అని ఆయన కొనియాడారు. గ్రామానికి శ్మశానం రోడ్డు లేక మేము కృష్ణారెడ్డి గారికి విన్నవించుకున్నాము. ఆయన వెంటనే మా పెద్దాయన గౌరవనీయులైన శ్రీ ఆనం రామరెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళి వెంటనే ఆ పనిని మంజూరు చేయించారు.
ఆ పెద్దానికి చాలా ధన్యవాదములు. ప్రజలు సంతోషపడుతున్నారు. ఇవే కాక మా గ్రామంలో ఎస్సీ కాలనీలో రోడ్డు లేకుంటే ఆయన వెంటనే ఆ రోజు కూడా ఇట్నే స్పందించి వెంటనే రోడ్డు కూడా మంజూరు చేసి రోడ్డు కూడా వేయించారు. మా గ్రామ ప్రజల తరపున మేము మా పెద్దానికి రుణపడి ఉన్నాము. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు బుచ్చిరెడ్డిపాలెంలో పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ షాహుల్, రూరల్ అధ్యక్షుడు సతీష్ రెడ్డిల ఆధ్వర్యంలో బదిరుల పాఠశాలలో అన్నదానం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ బదిరుల పాఠశాలలో మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణాధ్యక్షులు షేక్ షాహుల్, రూరల్ అధ్యక్షులు సతీష్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రసన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బుచ్చిని నగర పంచాయతీ చేసిన ఘనత నల్లపరెడ్డికే దక్కుతుందన్నారు. ప్రతిక్షణం ప్రసన్నకుమార్ రెడ్డి ప్రజల్లో ఉండే వ్యక్తి అని అన్నారు. ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో సుదీర్ఘ కాలం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యానాదిరెడ్డి, మధురెడ్డి, షకీలా, జయంతి, అనంతమ్మ, ప్రమీల, లక్ష్మీతేజ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మన మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 63వ జన్మదినం సందర్భంగా మన బుచ్చి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బదిరుల పాఠశాల నందు కేక్ కట్ చేసి ఆ పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారం. ఈరోజు మన ఆశాజ్యోతి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి 63వ జన్మదిన సందర్భంగా ఈ రోజు ప్రగతి చారిటబుల్ బదిరుల పాఠశాలకు ఇచ్చేసి ఇక్కడ అనాథ పిల్లకాయలకి కేక్ కట్ చేసి భోజనం ఏర్పాటు చేయడం ఉంది. ఈ రోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నో ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రతిరోజు రాజకీయంగా ఎన్నో పనులు చేసుకుంటూ పోతున్నదే తప్ప వేరే విధంగా పోవట్లేదు. అందుకని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయకులు ప్రసన్న గారి 63వ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు జన్మదినం చేసుకుంటూ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ అష్ట ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటాను. శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 6 సార్లు శాసనసభ్యులుగా అనేక విధాలుగా అద్భుత ఫలితాలను సాధించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచినారు. బుచ్చిని మున్సిపాలిటీగా చేశారు, సెంట్రల్ లైటింగ్ వేయించారు, జలధార మిషన్ ద్వారా కోట్ల రూపాయలను మంజూరు చేయించినారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ పనులు కూడా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు మంజూరు చేయనన్ని ఇళ్ల స్థలాలను, ఇళ్లను పేద ప్రజల కోసం మంజూరు చేయించారు. రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు కాని విధంగా అనేక నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని పలు రకాలుగా అభివృద్ధి పరిచారు. అటువంటి నాయకుడి జన్మదినోత్సవాన్ని ఈరోజు ఈ పిల్లల మధ్య భోజనాలను ఏర్పాటు చేసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు పొందాలని కోరుకుంటూ మాజీ DCMS వీరచలపతన్న గారికి రాష్ట్ర కార్యదర్శిగా పదవి పొందినందుకు గాను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 63 జన్మదిన శుభాకాంక్షలు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారికి 63వ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే 100 సంవత్సరాలు పూర్తిగా ఇదే జన్మదిన పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నాము. కావలిలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు జరుగుతాయని డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ తెలిపారు. ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడి వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు జరుగుతాయని, ఈ పోటీలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కావలి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ తెలిపారు. పోటీలు నిర్వహించిన జెడ్పీ మైదానాన్ని శుక్రవారం డిప్యూటీ డీఓ హరిప్రసాద్, ఎంఈఓ 2 వెంకట సుబ్బయ్య, జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ మాధవరావు, పీడీ చిరంజీవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఓ ఎంత్రీ న్యూస్ తో పోటీల వివరాలను వెల్లడించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో కావలి డివిజన్ పరిధిలోని 12 మండలాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. పై పోటీలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. రేపు 13వ తారీఖు ఉదయం పూట గౌరవ ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి గారిచే ప్రారంభోత్సవంతో ప్రారంభమవుతుంది. పై కార్యక్రమానికి డివిజన్ స్థాయి అధికారులందరూ హాజరవుతున్నారు. ప్రతి మండలం నుంచి ఒక త్రోబాల్ టీము మహిళలకు, క్రికెట్ టీము పురుషులకు సంబంధించి రావడం జరుగుతోంది. మండల స్థాయిలో జరిగినటువంటి ఎంపికలను అనుసరించి ఇక్కడ ఎంపిక చేయడం జరిగి ఇక్కడ గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. పై కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయవలసిందిగా కోరడమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ బీదాతో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ భేటీ, జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై చర్చ. టీడీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి అనిల్, వైసీపీని చూస్తే ఎందుకంత భయమని ప్రశ్న. ఉదయగిరిలోని బాలాజీ ఫుట్వేర్లో అగ్ని ప్రమాదం, 15 లక్షల ఆస్తి నష్టం. ఇందుకూరుపేటలో విషాదం, పాము కాటుతో వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.